హాయ్ గాయ్స్, అబ్బబ్బబ్బబ్బా ఏం సినిమా. ఈ సినిమా చూశాక మైండ్ బ్లాంక్ అయింది. స్టోరీ అద్భుతం, ట్విస్టులు అద్భుతం, ఎండింగ్ అయితే ఎవరు ఊహించి ఉండరు. ఈ సినిమా చూస్తున్న సమయంలో మీరు ఎండింగ్ ఊహించి ఉంటే పాజ్ చేసి ముందే కామెంట్ చేయండి, ఆ తర్వాత కంటిన్యూ చేయండి. వన్ లైనర్ ఏంటంటే, పోలీస్ అధికారిని ఒకడు కాల్చి చంపాడు, వాడెవడో కనిపెట్టడానికి ఎంక్వైరీ జరుగుతుంది. నిందితుడు తనంతట తాను చెప్పే వరకు సస్పెన్స్ వీడదు. హంతకుడు ఇతడా అని అతన్ని మనం ఊహించి కూడా ఉండం. ఈ సినిమా పేరు దేవా. ఇది 2025లో రిలీజ్ అయిన బాలీవుడ్ మూవీ. ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దామా? అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సినిమా స్టార్టింగ్ లో హీరోను చూపించారు. ఇతడు ఇన్స్పెక్టర్, ఇతని బావ కమిషనర్. హీరో చెల్లిని అతడు పెళ్లి చేసుకున్నాడు. కమిషనర్ కు కాల్ చేసిన హీరో నా ఫ్రెండ్ అయిన ఏసీపీని చంపిన హంతకుణ్ణి కనిపెట్టా అని చెప్పాడో లేదో యాక్సిడెంట్ జరిగింది. తలకు బలంగా గాయమైంది. కట్ చేస్తే ముంబైలో నడి రోడ్డుపై రౌడీలు డాన్స్ చేస్తున్నారు. హీరో చనిపోయాడనుకుని పండగ చేసుకుంటున్నారు. కమిషనర్ కు పైనుంచి కాల్ వచ్చింది. ఏం జరిగిందని అడిగితే యాక్సిడెంట్ జరిగిందని అంటుంటే, నిజంగా అదేనా లేక పెద్ద రౌడీ ఉంటాడే వాడి పని అని అడిగారు. ఇది పక్క యాక్సిడెంటే, ప్రాణాలకేం ప్రమాదం లేదని కమిషనర్ చెప్పాడు. ఇప్పుడు హీరో మెలకువలోకి వచ్చాడు. ఎదురుగా ఉన్న కమిషనర్ నే గుర్తుపట్టలేకపోయాడు. హీరో అంతా మర్చిపోయాడు. నువ్వెవరు, ఏం చేస్తుంటావని కమిషనరే మొత్తం చెప్పాడు. ఇప్పుడు ఒక ఫ్లాష్ బ్యాక్ చూపించారు. హీరో పేరు దేవా, ఇన్స్పెక్టరే కానీ ఎప్పుడు యూనిఫామ్ వేసుకోడు. పేరుకే పోలీసు కానీ పక్కా రౌడీలా బిహేవ్ చేస్తాడు. తన చెల్లి పెళ్లిలో హీరోతో కలిసి ఒక అమ్మాయి ఆడిపాడుతుంది. ఆమె జర్నలిస్టు, ఈమె తండ్రి పోలీసు. కమిషనర్ పెళ్లి అనగానే డిపార్ట్మెంట్ మొత్తం వచ్చింది. హీరోకు హీరోయిన్ ను ఆమె తండ్రి పరిచయం చేశాడు. కట్ చేస్తే పోలీసులు వాహనాలను చెకింగ్ చేస్తున్నారు. అక్కడే హీరో యొక్క బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు. ఇతడు ఏసీపీ కానీ హీరో యొక్క చెల్లి పెళ్లికి రాలేదు. అతని గర్ల్ ఫ్రెండ్ నుంచి కాల్ వస్తే పక్కకు వెళ్లి మాట్లాడుతున్నాడు. ఆమె ఎయిర్ హోస్టెస్. ఇదే టైంలో చెకింగ్ చేస్తుంటే గొడవ జరుగుతోంది. అధికారంలో ఉన్న పార్టీ యొక్క నగర అధ్యక్షుడు రాగానే అతని బండిని చెక్ చేయొద్దని చెబుతున్నారు. ఏమండి, అధికార పార్టీ లీడర్ అని చెబుతున్నారు. మీరే పారదర్శకంగా ఉండి ముందు మీ బండినే చెక్ చేయించుకోవాలి, కానీ మీరే ఇలా ప్రవర్తిస్తే మిగతా వారంతా ఏమనుకుంటారండి అంటుంటే, అతడు రౌడీ నుంచి పార్టీకి ప్రెసిడెంట్ అయ్యాడు. ఏసీపీ మాటలు విని బాగా నవ్వుతుంటే అతని అనుచరులు కూడా ఆ ఫ్రెండ్ ను అవమానించేలా నవ్వారు. నీ వల్ల అయితే చెక్ చేయరా అంటుంటే అదంతా దూరం నుంచి హీరో చూస్తున్నాడు. రాజకీయ నాయకులతో మనకెందుకు సార్, వదిలేయండి అని మిగతా పోలీసులు చెప్పగానే ఫ్రెండ్ వదిలేశాడు. అప్పుడు ఒకడు, మీ ముందు బండి ఆపకుండా పోతే వెంబడించి మరీ తాళం చెవి లాక్కుని బండిని సీజ్ చేస్తారు కదా, నీ వల్ల అయితే మా బండిని సీజ్ చేయరా అని ఛాలెంజ్ చేశాడు. ఆ ఫ్రెండ్ కు చాలా అవమానం జరుగుతుంటే హీరో అంతా చూశాడు. ఫ్రెండ్ దగ్గరికి వెళ్లి, ఎందుకురా చెల్లి పెళ్లికి రాలేదు అని అడిగాడు. రేయ్, నీ చెల్లి పెళ్లి అప్పుడే నాకు ట్రాన్స్ఫర్ ఇచ్చారు. నిజాయితీగా ఉండే పోలీస్ కు ట్రాన్స్ఫర్ అనేది గిఫ్ట్ లాంటిది, తరచుగా వస్తూనే ఉంటుంది. అందువల్ల అటు ఇటు తిరుగుతున్నా, అందుకే రాలేకపోయా అన్నాడు. ఇప్పుడు ఫ్రెండ్ ని బండెక్కించుకుని హీరో తీసుకెళ్తున్నాడు. ఎక్కడికి రా అంటుంటే, రారా అని అన్నాడు. బండి తీసుకొచ్చి ఒక చోట ఆపాడు. ఇది ఎవరి ఇల్లురా, ఎక్కడికి తీసుకొచ్చి ఆపావురా అని ఫ్రెండ్ అడిగాడు. కొంచెం సేపటి క్రితం ఫ్రెండ్ ను అవమానించి వెళ్ళాడు కదా ప్రెసిడెంట్, అతని ఇంటికే తీసుకొచ్చాడు. ప్రెసిడెంట్ భార్యకు ఈ రోజు పుట్టిన రోజట, అందువల్ల ఫంక్షన్ కు చాలా మంది కార్యకర్తలు వచ్చారు. లోపలికి వెళ్లి కార్ను సీజ్ చేసి తీసుకురా అని హీరో అంటున్నాడు. వీడు పట్టిన పట్టు వదలడు అనేది ఫ్రెండ్ కు బాగానే తెలుసు. అందువల్ల ఫ్రెండ్ సరే అని లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్లి చూస్తే డ్రైవర్ కనిపించాడు. బండికి తీసుకోవడానికి వెళ్తుంటే అతడొచ్చి ఏసీపీ షర్టు పట్టుకున్నాడు. షర్టు ఒకలాగా చెదిరిపోయి ఉంది. పాకెట్ లో ఏదో వేసుకుని సరే రా వెళ్దామని అంటున్నాడు. ఏది కీ చూపించు అని హీరో అడిగాడు. కీ ఇవ్వడం కుదరదని చెప్పారా అని ఆ ఫ్రెండ్ చెప్పాడు. ఫ్రెండ్ షర్టు పట్టుకున్నారని తెలియగానే హీరోకు కోపం నశాలానికి ఎక్కింది. వేగంగా లోపలికొచ్చాడు. ఒక్కొక్కటిని కొట్టుకుంటూ, నీ షర్టుపై చేయి వేసింది వీడేనా అని అడుగుతున్నాడు. అలా ఒక్కొక్కటిని కొట్టుకుంటూ వెళ్తూనే ఉన్నాడు. చివరగా డ్రైవర్ వచ్చాడు. వీడేనా అని అడిగితే అవునని ఆ ఫ్రెండ్ చెప్పాడు. ఇక అతనికి స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చాడు. షర్టుపై చేయి వేసినందుకు అతని షర్టు విప్పి మరీ కొడుతున్నాడు. అక్కడ బర్త్డే పార్టీ జరుగుతోంది కదా, అక్కడికి వెళ్లి బాగా అరిచాడు. ప్రెసిడెంట్ భార్య యొక్క బర్త్డే కదా, ఇంకా ఆమెకి కట్ చేయలేదు. ఇతడు వెళ్లి దాన్ని కట్ చేసి తింటున్నాడు. సూపర్ గా ఉంది, టేస్టీగా ఉంది. హ్యాపీగా పార్టీ చేసుకుంటున్నారు కదా. మీరు ఇలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటే పోలీస్ అనేవాడు రోడ్ లో డ్యూటీ చేస్తుంటాడు. పండుగలు పబ్బాలు వస్తే మీరంతా ఎంజాయ్ చేస్తారు. అప్పుడు కూడా పోలీసు డ్యూటీ చేస్తూనే ఉంటాడు. ఎవరైనా చచ్చినా కూడా పోలీసు డ్యూటీ చేస్తుంటాడు. వేలా పాలా లేకుండా
పనిచేసే పోలీసులకు రెస్పెక్ట్ ఇవ్వండి అయ్యా అని చెప్పి హీరో వెళ్తున్నాడు. అప్పుడు ప్రెసిడెంట్ ఇంత చేశావు కదా, దీనికి చాలా బాధపడతావు అని బెదిరిస్తున్నాడు. ఆ డ్రైవర్ కు కీ తీసుకొచ్చి ఇవ్వాలని చెప్పాడు. ఇప్పుడు తనంతట తానే వచ్చి కీ ఇచ్చాడు. ఇప్పుడు హీరో ముందు బైక్ లో వెళ్తుంటే వెనక సీజ్ చేసిన కారులో ఫ్రెండ్ వస్తున్నాడు. ప్రెసిడెంట్ యొక్క కారు గ్రీన్ కలర్ కారు. ఆ కారులో ఫ్రెండ్ చాలా గర్వంగా వస్తున్నాడు. హీరో ఇలా చేశాడు కదా, వీడు మంచివాడేమని అనుకోవద్దు. ఆ రోజు రాత్రే పక్కింటోడి భార్యతో కులుకుతున్నాడు. మరుసటి రోజు ఆమె తన భర్తతో కలిసి వేరే ఊరికి వెళ్తోంది. ఆ భర్త ఏమో ఇదంతా ఏమీ తెలియకుండా అమాయకుడిలాగా సార్ వెళ్ళొస్తాం సార్, కొంచెం ఇంటిని జాగ్రత్తగా చూసుకోండి సార్ అని టాటా చెప్పి వెళ్తున్నాడు. సీన్ కట్ చేస్తే ఆ ప్రెసిడెంట్ కమిషనర్ ను కలిశాడు. హీరోపై సివియర్ యాక్షన్ తీసుకోవాలని కంప్లైంట్ ఇచ్చాడు. వెంటనే సస్పెండ్ చేస్తా అని కమిషనర్ అంటున్నాడు. బయట ఉన్న ఆ ఫ్రెండ్ భయపడిపోతున్నాడు. ఏంట్రా ఏం జరుగుతోందిరా అని. రే కమిషనర్ నన్ను ఇలా 4 సార్లు బెదిరించాడు, కానీ ఒక్కసారి కూడా సస్పెండ్ చేసింది లేదు. నువ్వేం భయపడకురా అని అన్నాడు హీరో. ఇప్పుడు కమిషనర్ బయటకొచ్చాడు. ఇదేంట్రా కొత్త అలవాటు, పార్టీలోకి వెళ్లి గలాటా చేస్తున్నారట, వాడి సంగతి ఏంటో నీకు బాగా తెలుసు కదా, నువ్వు కూడా వెళ్లి వానికి సపోర్ట్ చేసావా, నువ్వు అడ్డుకోవచ్చు కదా అని ఫ్రెండ్ అన్నాడు. కమిషనర్ వాళ్ళని తిడుతుంటే ప్రెసిడెంట్ ఇటు వచ్చి ఇదిగో చూడయ్యా, నువ్వు అతని బావ అనేది నాకు బాగా తెలుసు, నీ బామర్దే కదా అని యాక్షన్ తీసుకోకుండా ఉండొద్దు, ఊరికే వదిలేసావు అనుకో నేనే కాళ్ళు చేతులు తీయిస్తా అన్నాడు. ఆ మాట అనగానే కమిషనర్ కు చిర్రెత్తుకొచ్చింది. ఏంటి మావాడి కాళ్ళు చేతులు తీయిస్తావా, ఎన్కౌంటర్ లో ఏసేస్తా అని బెదిరించాడు. ఏదో మినిస్టర్ ఇంటర్ఫియర్ అయ్యారని నీ వైపు మాట్లాడుతున్నాను, ఎక్కువ తక్కువ మాట్లాడావనుకో చంపి పడేస్తా అని బెదిరించాడు. అప్పుడు ప్రెసిడెంట్ అవమాన భారంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ రోజు న్యూస్ పేపర్ లో ఒక ఆర్టికల్ వచ్చింది. అది తీసి కమిషనర్ హీరోకు చూపిస్తున్నాడు. పోలీసా పోకిరా అని టైటిల్ తో న్యూస్ రాశారు. ఆ ఆర్టికల్ లోనే ఇదంతా పట్టించుకోకుండా కమిషనర్ ఊరికే వదిలేశారని కూడా రాశారు. ఏంట్రా నీ వల్ల నా పరువు పోతోంది అని కమిషనర్ అన్నాడు. అది హీరోకు అవమానంగా అనిపించింది. వెంటనే ఆ పత్రిక ఆఫీస్ కు వెళ్లి ఎడిటర్ యొక్క గొంతు నొక్కుతున్నాడు. అప్పుడు హీరోయిన్ వచ్చి ఎడిటర్ ఎందుకు కొడుతున్నావు, ఆ వార్త రాసింది నేను, రాస్తే ఏంటి అని అంటోంది. ఓహో అయితే దీన్ని నువ్వే రాసావా, అయితే సారీ సారీ అంటున్నాడు. 1 నిమిషం బయటకు వస్తావా అని బయటకు తీసుకొచ్చాడు. ఇదిగో చూడు, నువ్వు రాసిన దాంట్లో తప్పే లేదు, నేను పోకిరినే, నా గురించి రాయి, నేనేమనుకోను, కానీ మా బావ అయిన కమిషనర్ పేరును మాత్రం ఇందులోకి తీసుకురావద్దు. అతడు ఎన్నిసార్లు నన్ను పనిష్మెంట్ చేశాడో తెలుసా, ఇలా చేయొద్దని ఎన్నిసార్లు చెప్పాడో తెలుసా, ఈ డిపార్ట్మెంట్ లో మా బావలాగా నా ఫ్రెండ్ లాగా నిజాయితీ పరులు ఉండడం చాలా తక్కువ, దయచేసి వాళ్ళ గురించి మాత్రం తప్పుగా రాయకు అన్నాడు. సరే ఓకే, ఇకపై నీ బావ గురించి రాయను, కానీ నీ గురించి రాస్తా అంది. రాసుకో, నీ ఇష్టం ఉన్నట్లు రాసుకో అన్నాడు. సీన్ కట్ చేస్తే ముంబై తనదే అనే దాదా కోసం పోలీసులు స్కెచ్ వేశారు. ఇప్పటి వరకు 3 సార్లు అతన్ని పట్టుకోవడానికి ఛాన్స్ దొరికింది, కానీ పోలీసుల్లోనే ఉన్న బ్లాక్ షీప్ లీక్ చేయడంతో అతడు తప్పించుకున్నాడు. ఇది 4వసారి పోలీసులకు ఇన్ఫర్మేషన్ రావడంతో ఒక బిల్డింగ్ ను చుట్టుముడుతున్నారు. హీరోకు కూడా తెలిసి అతడు వస్తున్నాడు. ఆ లోపలే మిగతా పోలీసులు ఆ బిల్డింగ్ లోకి వెళ్లి చూస్తే దాదా ఎస్కేప్ అయ్యాడు. ఆ బిల్డింగ్ లో బాంబు పెట్టి వెళ్ళాడు. బాంబు పేలి అందులోకి వెళ్లిన పోలీసులకు గాయాలయ్యాయి. కొందరికి కాళ్ళు చేతులు పోయాయి. లేటుగా వచ్చిన హీరో లోపలికి వెళ్లబోతుంటే బాంబు పేలడంతో హీరోకు లైట్ గా గాయాలయ్యాయి. కొన్నాళ్లకు కోలుకున్నాడు. ఇక ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాడు. ఆ ఫ్రెండ్ కోటీశ్వరుని కొడుకు. ఆ తండ్రి ఏసీపీని బాగా తిడుతున్నాడు. పోలీసు అనేది ఒక ఉద్యోగమా, ఇది వదిలేసి మన బిజినెస్ చూసుకో, ప్రభుత్వ అధికారులంతా మన దగ్గర చేతులు కట్టుకుని నిలబడతారు, కానీ అనవసరంగా నువ్వెందుకు ఆ డ్యూటీ చేస్తున్నావు, నువ్వు ఎవరిని ఇన్స్పైర్ అయ్యి ఈ డ్యూటీ చేస్తున్నావో నాకు బాగా తెలుసు, వాడే పనికి రానివాడు, నువ్వు కూడా అలాగే తయారవుతావా అని బాగా తిట్టాడు. ఇదంతా పట్టించుకోకుండా ఆ ఫ్రెండ్ హీరోతో క్లోజ్ గా ఉంటాడు. అప్పుడే దాదా ఒక చోట ఉన్నాడని ఫ్రెండ్ కు కాల్ వచ్చింది. వెంటనే ఆ ఫ్రెండ్ హీరో ఇద్దరు బయలుదేరారు. ఒక బిల్డింగ్ లో ఆ దాదా ఉన్నాడని తెలియగానే డ్రోన్ ను పంపించి ఆ ఫ్రెండ్ కన్ఫర్మ్ చేసుకున్నాడు. ఆ బ్లాక్ షీప్ కు ఈ విషయం తెలియనట్లుంది, అందువల్ల ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. దాదాను పట్టుకోవడానికి పోలీసులు చుట్టుముడుతున్నారు. డ్రోన్ ను చూసి కాల్ చేసిన దాదా అలర్ట్ అయ్యాడు. ఆ ఏరియాలో ఉన్నవారంతా సామాన్యుల్లాగా నటిస్తున్న దాదా మనుషులు. పోలీసులు రాగానే దాడి చేశారు. ఒకవైపు ఫ్రెండ్, ఇంకోవైపు హీరో, ఇద్దరు దాదా కోసం వచ్చారు. పోలీసులకు రౌడీలకు భీకరమైన ఫైట్ జరుగుతోంది. ఒకానొక సమయంలో దాదాకు ఫ్రెండ్ దొరికిపోయాడు. ఫ్రెండ్ ను కాల్చబోతుంటే సడన్ గా దాదా తలలోకి బుల్లెట్ దిగింది. కాల్చింది ఎవరంటే హీరో. వీడు పెద్ద నేరగాడు, వీన్ని చంపిన వారికి ప్రభుత్వం మెడల్ ఇస్తుంది, కానీ ఇతన్ని నేను చంపలేదు, నువ్వే చంపావు, ఆ అవార్డు నీకే రావాలి అని హీరో అన్నాడు. నన్ను చంపడానికి వాడు
వాడు ప్రయత్నిస్తే నా ఫ్రెండే వాడిని చంపి నన్ను కాపాడాడు అని మిగతా పోలీసులకు హీరో చెప్పాడు. హీరో ఎందుకు ఇలా చేశాడంటే ఫ్రెండ్ అవార్డు తీసుకుంటుంటే వాళ్ళ నాన్న గర్వంగా ఫీల్ అవ్వాలని అలా చేశాడు. కానీ హీరోను కలిసిన కమిషనర్ ఇది నీ ఫ్రెండ్ చేశాడంటే నేను అస్సలు నమ్మను, నువ్వే ఆ దాదాను చంపి ఉంటావు అని కరెక్ట్ గా గెస్ చేశాడు. కానీ హీరో మాత్రం అస్సలు ఒప్పుకోలేదు. ఇప్పుడు తన కొడుకు అవార్డు తీసుకోబోతున్నాడని ఏసీపీ తండ్రి పెద్ద ఫంక్షన్ ఏర్పాటు చేశాడు. ఆ పార్టీకి అతని గర్ల్ ఫ్రెండ్ కూడా వచ్చింది. అందరి ముందు ఆమెకు ఆ ఫ్రెండ్ ప్రపోజ్ చేశాడు. ఆమె కూడా ఒప్పుకుంది. మరుసటి రోజు అవార్డు ఇచ్చే రోజు. ఫ్రెండ్ ను సభకు పిలవగానే అవార్డు తీసుకోవడానికి పైకి వెళ్ళాడు. ముందుగా స్పీచ్ ఇస్తున్నాడు. ఈ రోజు నాకు వీర శివాజీ అవార్డు ఇస్తున్నారు, ఎందుకంటే ఒక నేరస్తుని చంపినందుకు. వాడు చెడ్డవాడు కాబట్టి అవార్డు ఇస్తున్నారు. కానీ కొన్ని సమయాల్లో ఏది మంచిది ఏది చెడ్డది అని తీర్మానించేది ఎవరు? కొన్ని సందర్భాల్లో కఠినమైన పరిస్థితులు ఏర్పడుతుంటాయి. నాకు కావాల్సిన వారు ఒకరు డ్యూటీ ముఖ్యమా నీ వాళ్ళు ముఖ్యమా అని అడిగి నీ వాళ్ళకే ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. కానీ నేనెప్పుడు కూడా నా డ్యూటీకే ప్రాధాన్యత ఇస్తా అని అన్నాడో లేదో తప్పున అతని గుండెలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. అక్కడికక్కడే ఏసీపీ చనిపోయాడు. ఇదంతా జరిగిందని హీరోకు కమిషనర్ గుర్తు చేశాడు. ఇంతకీ నా ఫ్రెండ్ను ఎవరు చంపారని హీరో అడిగితే యాక్సిడెంట్ జరగడానికి ముందు నువ్వు నాకు కాల్ చేసి హంతకుని కనిపెట్టా అని చెప్పావు. కానీ ఆలోపే యాక్సిడెంట్ జరిగి అంతా మర్చిపోయావు. ఆ కేసును నువ్వు ఆల్రెడీ సాల్వ్ చేయడం వల్ల ఈ కేసును నీకే ఇస్తున్నా, మళ్ళీ సాల్వ్ చేయి. నువ్వు గతం మర్చిపోయావని ఎవరికీ చెప్పలేదు, అలాగే మెయింటైన్ చేయి అని చెప్పాడు. నీ ఫోన్ డ్యామేజ్ అయితే రిపేర్ కిచ్చా అని కమిషనర్ చెప్పాడు. ఇంటికి వెళ్లిన హీరో కేసుకు సంబంధించి కమిషనర్ ఇచ్చిన పెన్ డ్రైవ్ ను ఓపెన్ చేసి వివరాలు చూస్తున్నాడు. ఆ పెన్ డ్రైవ్ లో ఫ్రెండ్ ను కాల్చి చంపిన వీడియో ఉంది. దాన్ని చూశాడు. మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ చూపించారు. సంఘటన స్థలంలోనే ఉన్న హీరో వెంటనే పక్కనున్న బిల్డింగ్ లోంచి ఒకడు దిగుతుంటే చూశాడు. ఆ బిల్డింగ్ లోకి వేగంగా వెళ్ళాడు. అప్పుడు హంతకుడు తప్పించుకున్నాడు. ఇంకోవైపు ఫ్రెండ్ కు అంత్యక్రియలు జరుగుతున్నాయి. అక్కడికి వచ్చిన హీరో ఈ కేసును ఎవరికీ ఇవ్వకూడదు, నేనే విచారిస్తా అని కమిషనర్ కు చెప్పాడు. నాకు ఎలాంటి రాజకీయ ఒత్తిడి ఉండొద్దు, స్వేచ్ఛగా విచారించే పవర్స్ ఇవ్వాలని అడిగాడు. ఆ తర్వాత ఫ్రెండ్ ఇంటికి వచ్చాడు. ఆస్తి కోసం కుటుంబ సభ్యులు బంధువులు కూడా చంపే ఛాన్స్ ఉందని వారు విదేశాలకు వెళ్లకుండా అందరి పాస్పోర్ట్లు స్వాధీనం చేసుకున్నాడు. ఆ తర్వాత సంఘటన స్థలానికి వచ్చి ఏదైనా ఆధారం దొరుకుతుందా అని చెక్ చేశాడు. తను చూసిన నిందితుని డ్రాయింగ్ గీయించాడు. అటాప్సీ చేసిన డాక్టర్ ను కలిశాడు. డెడ్ బాడీలో గన్ పౌడర్ తక్కువగా ఉండింది. దాన్ని బట్టి చూస్తే దూరం నుంచి బుల్లెట్ వచ్చిందని అర్థం. పక్కనే ఉండి కాలిస్తే గన్ పౌడర్ బాడీలో ఎక్కువగా ఉండేదని డాక్టర్ చెప్పాడు. బాడీ నుంచి ఆ తూట బయటకు వచ్చింది. ఇక్కడే ఆ బుల్లెట్ పడి ఉంటుంది. అది దొరికితేనే ఎలాంటి వెపన్ ఉపయోగించారని తెలుస్తుంది. ఆ తర్వాత అలాంటి తుపాకీ లైసెన్స్ కలిగి ఉన్న వారి లిస్టు తీసి నిందితుడిని పట్టుకోవచ్చని డాక్టర్ చెప్పాడు. ఆ తూట దొరికిందా అని తన టీం ను హీరో అడిగితే 50 మీటర్ల వరకు వెతికాం, అది దొరకలేదని చెప్పారు. అది 50 మీటర్లు దాటి ఉండొచ్చని డాక్టర్ చెప్పడంతో మళ్ళీ వెతకడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత దాదా యొక్క రైట్ హ్యాండ్ ను పట్టుకోవడానికి బయలుదేరాడు. హీరో పనిచేసే స్టేషన్ లోనే ఇంకో లేడీ ఇన్స్పెక్టర్ ఉంటుంది. కానీ ఈ కేసు హెడ్ హీరో. రైట్ హ్యాండ్ ను పట్టుకోబోతున్నామని ఇప్పుడు లేడీ ఇన్స్పెక్టర్ కు ఒక పోలీసు ఇన్ఫర్మేషన్ ఇస్తుంటే ప్రతిసారి ఆమెకు ఎందుకు చెప్పాలి? ఈ ఆపరేషన్ మనం చేయలేమా, రావయ్యా అని హీరో అతన్ని తీసుకెళ్లాడు. అతని ఏరియాలోకి వెళ్లిన హీరో తను గీయించిన డ్రాయింగ్ చూపించి వీడు ఎక్కడుంటాడో చెప్పమని అడిగాడు. అతడు చెప్పకపోవడంతో అతని భార్య నోట్లో గన్ పెట్టి బెదిరించాడు. ఇతడు ఇంత క్రూరంగా ప్రవర్తిస్తున్నాడే అని అంతా సైలెంట్ అయిపోయారు. ఆ ఏరియాలో ఉన్నవారు దీన్ని వీడియోలో రికార్డ్ చేశారు. జనమంతా ఏకమవుతుంటే సార్ మనం టూ మచ్ గా వెళ్తున్నాం, మనకు వేరే ఇన్ఫర్మేషన్ వచ్చింది, వెళ్దాం అనగానే రైట్ హ్యాండ్ ను అరెస్ట్ చేసి హీరో తీసుకెళ్లిపోయాడు. ఇంతకీ ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారంటే ఒక బామ్మ. ఫ్రెండ్ కు అవార్డు ఇచ్చే ఈవెంట్ జరిగే చోటుకు వీరి ఇల్లు దగ్గరగా ఉంది. అప్పుడు వీరి ఇంటి ముందు ఒక కారు వచ్చి ఆగింది. యాక్చువల్ గా అది నో పార్కింగ్ ఏరియా, అందువల్ల అక్కడ బండ్లు ఆగవు. ఆ రోజు పచ్చ కలర్ కారు ఆగిందని అది కాస్ట్లీ కారు అని బామ్మ చెప్పింది. ఆ కారులోనే స్నైపర్ వచ్చి కొత్తగా కడుతున్న బిల్డింగ్ కు వెళ్లి ఫ్రెండ్ ను షూట్ చేసి వెళ్లిపోయి ఉంటాడని పోలీసులు అనుకున్నారు. ఆ పచ్చ కలర్ కార్లను ఆ ఏరియాలో ఎవరు యూజ్ చేస్తున్నారని లిస్టు తీశారు. అందులో ప్రెసిడెంట్ పేరుంది. అప్పుడు హీరోకు అతని ఫ్రెండ్ యొక్క ప్రేయస్ కాల్ చేసి నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి రమ్మని అంది. అంతకంటే ముందు ప్రెసిడెంట్ ను విచారణ కోసం పిలవడానికి హీరో వెళ్ళాడు. అతడు ఒక పార్టీ మీటింగ్ లో
మాట్లాడుతున్నాడు. ఆ సభలో మినిస్టర్స్ కూడా ఉన్నారు. మీటింగ్ అయిపోయాక ర్యాలీ తీస్తారట. ఆ తర్వాత మనం వారెంట్ ఇద్దామని హీరోకు అతని టీంలోని పోలీసులు చెప్పారు. కానీ హీరో ఆ మాటలు వినకుండా సభ జరుగుతుంటే ఒక మైక్ తీసుకుని కారు పైకి ఎక్కి, ఈ విచారణలో నువ్వు ఒక నిందితునివి, నీకు వారెంట్ జారీ అయింది, మర్యాదగా స్టేషన్ కు రా అని చాలా హీనంగా మాట్లాడాడు. ఇది ప్రెసిడెంట్ కు చాలా అవమానంగా అనిపించింది. ఆ రాత్రి హీరోను పిలిచిన కమిషనర్, ఎందుకు అంత వల్గర్ గా ప్రవర్తించావు? నీ ఈగో కోసం ఈ కేసును విచారిస్తున్నట్లు ఉంది. ఇంకొకరికి ఈ కేసును అప్పగించాలని నాపై ప్రెషర్ పెరిగింది. నీకు 48 గంటలే టైం. ఆలోపు హంతకుని కనిపెట్టు అని కమిషనర్ చెప్పి వెళ్ళిపోయాడు. ఆలోపే కేసు సాల్వ్ చేస్తా అని హీరో బండిపై వెళ్ళాడు. కాసేపు అయ్యాక మళ్ళీ కమిషనర్ కు కాల్ చేసి నిందితుడిని కనిపెట్టా, హంతకుడెవరో తెలిసిందని చెప్పాడు. బండిపై వస్తుంటే యాక్సిడెంట్ జరిగింది. ఆ తర్వాత అంతా మర్చిపోయాడు. హీరో పెన్ డ్రైవ్ లో వీడియో చూస్తుండగా స్టోరీ ఇలా జరిగిందని ఇంతసేపు ఫ్లాష్ బ్యాక్ చూపించారు. ప్రస్తుతం హీరోను కలిసిన కమిషనర్, నువ్వు 45 నిమిషాల పాటు ఎక్కడికో వెళ్ళావు, ఏదో విచారణ చేశావు, అప్పుడు హంతకుడు ఎవరో కనిపెట్టావు. ఆ 45 నిమిషాల్లో ఏం జరిగిందో గుర్తు చేసుకో అని కమిషనర్ చెప్పాడు. హీరో ఇంటికి వచ్చాక కాలింగ్ బెల్ మోగింది. తలుపు తెరిస్తే హీరోయిన్ వచ్చింది. ఆమె అతనితో ప్రవర్తించే తీరు చూస్తుంటే వారు ప్రేమికులే కాదు, కొన్నాళ్లలో పెళ్లి జరగబోతుందనగా తనకు యాక్సిడెంట్ జరిగిందని హీరో తెలుసుకున్నాడు. ఆ తర్వాత తనకు ట్రీట్మెంట్ చేసే డాక్టర్ ను కలిశాడు. నువ్వు ఒక్కడివే కానీ నీలో ఇద్దరున్నారు. యాక్సిడెంట్ కు ముందు నీలో రౌడీ పోలీసు ఉన్నాడు, యాక్సిడెంట్ తర్వాత నార్మల్ పోలీసు ఉన్నాడు. నువ్వు కాస్త గుర్తు చేసుకుంటే నువ్వు ఆల్రెడీ కనిపెట్టిన నిందితుణ్ణి మళ్ళీ గుర్తించగలవు అని డాక్టర్ చెప్పింది. ఇప్పుడు హీరో యూనిఫామ్ వేసుకుని స్టేషన్ కు వచ్చాడు. అక్కడ పనిచేసే వారందరికీ గుడ్ మార్నింగ్ చెప్తున్నాడు. అంతా అతన్ని ఆశ్చర్యపోయి చూస్తున్నారు. ఎందుకంటే సెల్యూట్ కొట్టినా కూడా ఇంతకు ముందు తిరిగి కూడా చూసేవాడు కాదు. ఇంతకు ముందు యూనిఫామ్ కూడా వేసుకోకపోయేవాడు, ఇప్పుడు యూనిఫామ్ లో వచ్చాడు. యాక్సిడెంట్ అప్పుడు హీరో యొక్క ఫోన్ పగిలిపోయింది. దాన్ని రిపేర్ కోసం ఇచ్చారు. ఆ షాప్ కు వచ్చి దాన్ని రిపేర్ చేయించి తీసుకున్నాడు. హీరోయిన్ ఇతనికి పెళ్లి జరగబోయే స్థితికి వచ్చారు. ఆ టైంలో ఇన్విటేషన్ కార్డు కూడా కొట్టించారు. ఆ ఇన్విటేషన్ చూసిన తర్వాత ఓ ఆ లెవెల్ కు వెళ్ళామా అనుకున్నాడు. హీరోయిన్ తో అతడు మాట్లాడుతున్న క్రమంలో బ్లూ కలర్ కారు రోడ్డుపై చీకటిలో వెళ్తోంది. కొంచెం వెలుతురులో అది బ్లూ కలర్ గా కనిపించింది. కానీ కొంచెం దూరం వెళ్ళాక ఇంకో లైట్ లో చూస్తే అది గ్రీన్ కలర్ లో కనిపించింది. అది నోట్ చేసుకున్న హీరో ఆశ్చర్యపోయాడు. ఇక వెంటనే బామ్మ దగ్గరకు వెళ్ళాడు. ఇలాంటి బండినే చూసావా అని ఒక కారును తీసుకెళ్లి, అది బ్లూ కలర్ కారు, ఒక దగ్గర ఆపాడు. అవును ఇలాంటి బండే అని ఆమె చెప్పింది. ఆ బ్లూ కలర్ బండినే కొంచెం దూరంలో ఉన్న ఇంకో లైట్ లో చూపించినప్పుడు అది గ్రీన్ కలర్ లాగా కనిపిస్తోంది. ఈ రెండు కలర్లను చూసిన తర్వాత ఆమె కొంచెం కన్ఫ్యూజ్ అయింది. ఒకవేళ అది బ్లూ కలర్ బండి అయి ఉంటుందేమో అని ఆమె అంటోంది. ఇప్పుడు హీరో ఏమనుకుంటున్నాడంటే, ఒకవేళ హంతకుడు బ్లూ కలర్ కారు ఉపయోగిస్తే మనం పచ్చ కలర్ కారును ఉపయోగించే ప్రెసిడెంట్ ను ఇన్నాళ్ళు తప్పుగా అనుకున్నామా అని లోలోన ఫీల్ అవుతున్నాడు. ఆ హత్యను ప్రెసిడెంట్ చేసే ఛాన్సే లేదని తెలియవచ్చింది. సీన్ కట్ చేస్తే ఆ దాదా యొక్క ఇంకో ముఖ్యమైన వ్యక్తికి పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న బ్లాక్ షీప్ ఎవరో తెలుసనేది వీరికి తెలియవచ్చింది. ఇప్పుడు అతడు ఎక్కడ ఉన్నాడో వీళ్లకు ఉప్పందింది. అతన్ని పట్టుకోవడం కోసం పోలీసులు బయలుదేరుతున్నారు. యాక్చువల్ గా ఆ లేడీ పోలీస్ అంటే హీరోకు పడదు. కానీ ఇప్పుడు వీళ్ళు వెళ్తుంటే వెళ్ళాలా వద్దా అని ఆమె ఆలోచిస్తోంది. ఆమెను చూసిన హీరో, ఏంటి అలాగే నిలబడ్డావు, రా వెళ్దామని పిలిచాడు. ఇక వీళ్ళంతా కలిసి వాళ్ళు ఉన్న చోటుకు వెళ్లారు. ఆ బిల్డింగ్ లో ఉన్న వాళ్ళందరినీ అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. ఆ ముఖ్యమైన వాడిని కూడా పట్టుకున్నారు. బండిలో ఎక్కించే టైంలో వాడు తోసేసి పారిపోతున్నాడు. అతన్ని హీరో వెంబడిస్తున్నాడు. లేడీ పోలీసు కూడా వెంబడిస్తోంది. వాడు పరిగెత్తుకుంటూ సముద్రం దగ్గరకు వచ్చాడు. పడవలో పారిపోవడానికి పడవను తీస్తున్నాడు. అందులోకి గాని వెళ్ళాడంటే ఇక వాడు దొరకడు. అప్పుడు ఆ లేడీ పోలీస్ హీరోను చూస్తూ వాణ్ణి కాల్చండి కాల్చండి అంటోంది. కానీ ఇతడు గన్ ఏం చేశాడు కానీ కాల్చలేకపోతున్నాడు. వదిలితే వాడు తప్పించుకుని పారిపోతాడు. అందువల్ల ఆ లేడీ పోలీసే గన్ తీసి కాల్చింది. వాడి కాళ్ళు చేతులను కాల్చేసి పట్టుకుంది. సీన్ కట్ చేస్తే చనిపోయిన ఏసీపీకి అంజలి ఘటిస్తున్నారు. ఆ కార్యక్రమానికి అతని గర్ల్ ఫ్రెండ్ కూడా వచ్చింది. ఆమెను చూసిన హీరో, ఎలా ఉన్నావమ్మా అని అడిగాడు. ఇంతకు ముందు ఇతడు చాలా ఫొటోస్ చూశాడు, అందువల్లే గుర్తుపట్టి అడుగుతున్నాడు. ఏదో అలా ఉన్నా అని ఆ ప్రేయసి అంటోంది. ఇదిగో చూడయ్యా, ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా నిన్ను అసహ్యించుకుంటారని నాకు తెలుసు, కానీ వాడిపై ప్రాణాలు పెట్టుకున్నది నువ్వే. ఈ కేసును సాల్వ్ చేయాలని చాలా కష్టపడేది కూడా నువ్వే. నీకు యాక్సిడెంట్ జరగడానికి ముందు మన మధ్య జరిగిన విషయాన్ని నువ్వెవరికి చెప్పలేదు కదా, అందుకు థ్యాంక్స్ అని చెప్పి ఆమె వెళ్ళిపోయింది. కానీ రహస్యం ఏంటి, వారి మధ్య
మధ్య ఏం జరిగిందనేది హీరోకు ఏమీ తెలియదు. ఆమె ఏ హోటల్లో ఉంటుందో తెలుసుకుని అక్కడికి వెళ్ళాడు. నాకు యాక్సిడెంట్ జరగడానికి ముందు మన మధ్య ఏం జరిగిందో ఆన్ రికార్డ్ నువ్వు చెప్పాలి అని ఆమెను బలవంతం చేస్తున్నాడు. తనకు గతం గుర్తులేదని చెప్తే ఆమె నిజం చెప్తుందో లేదో అని అనుకున్న హీరో ఇలా ఫోర్స్ చేస్తున్నట్లు మాట్లాడుతున్నాడు. ఆ రోజు నీకు నిజం చెప్పింది ఈ విషయాన్ని నువ్వు ఎవరికి చెప్పవనే ఉద్దేశంతోనే, కానీ ఇప్పుడేమో ఆన్ రికార్డ్ లో అడుగుతున్నావు. అవమానంగా అనిపించట్లేదా నీకు అని తిట్టి వెళ్ళిపోతోంది. లేదు లేదు నువ్వు చెప్పి తీరాల్సిందే అని హీరో అంటున్నాడు. సరే నీకు ఆన్ రికార్డ్ లోనే కావాలి కదా, అయితే చెప్తా విను అంది. కానీ ఆ వీడియో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నీకు దొరకదు అని తన ఫోన్ లో ఉన్న ఆ వీడియోను డిలీట్ చేయబోయింది. తప్పున హీరో ఫోన్ తీసుకుని ఆ వీడియోను చూస్తున్నాడు. చూస్తే ఆ వీడియోలో ఫ్రెండ్ మాట్లాడుతున్నాడు. యాక్చువల్ గా మరుసటి రోజు ఈ ఫ్రెండ్ కు అవార్డు ఇవ్వబోతున్నారు. ముందు రోజు అతడు గర్ల్ ఫ్రెండ్ కు కాల్ చేశాడు. అప్పుడు ఆమె ఏమంటోందంటే, రేపు ఆ సభకు నేను రాలేకపోతున్నాను, కానీ నువ్వు అవార్డు తీసుకునేటప్పుడు స్పీచ్ ఇస్తావు కదా, ఒక్కసారి ఆ స్పీచ్ నాకు వినిపించవా ప్లీజ్ ప్లీజ్ అని అడిగింది. సరే అని ఇప్పుడు అతడు స్పీచ్ ఇస్తున్నాడు. వీడియో కాల్ లో వీళ్ళు మాట్లాడుకుంటుండడం వల్ల దాన్ని ఆమె రికార్డ్ చేసింది. ఇప్పుడు అతని స్పీచ్ చూపిస్తున్నారు. నాకు కావాల్సిన ఒకరు చెప్పారు ఏంటంటే, బంధుత్వమా డ్యూటీనా అని వచ్చినప్పుడు నీ వాళ్ళే నీకు ముఖ్యమని వారు చెప్పారు, కానీ నాకు డ్యూటీనే ముఖ్యమని అతడు చెప్పాడు. అప్పుడే బుల్లెట్ అతని గుండెల్లోకి దూసుకెళ్తుంది. అప్పుడు చనిపోతాడు. ఆ తర్వాత అతని స్పీచ్ ఏంటనేది ఎవరికీ తెలియదు, కానీ ఇప్పుడు ఆ తర్వాత అతను ఏం మాట్లాడాడనేది ఇప్పుడు చూపిస్తున్నారు. నాకు డ్యూటీనే ముఖ్యం, కానీ ఈ రోజు మాత్రం ఆ డ్యూటీకి నేను ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వట్లేదు. నా వాడికే నేను ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నాను, స్నేహానికే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నాను. ఒకరి గురించి మాట్లాడబోతున్నా. అతడంటే నాకు చాలా గౌరవం. అతని నుంచే నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. అతడు వేరెవరో కాదు, నా బాల్య మిత్రుడు. అన్ని విషయాల్లో నాకు తోడుగా ఉన్నాడు. కానీ మన డిపార్ట్మెంట్ లో ఉండే సీనియర్ ఆఫీసర్స్ వాడి మెథడ్ చూసి అతన్ని తిడుతూనే ఉంటారు. తప్పు జరిగితే వాడిని బ్లేమ్ చేస్తారు. వాడితో మెలిగిన నేను కూడా గొడవ పడ్డాను. వాడి మెథడ్ తప్పుగా ఉండొచ్చు, కానీ వాడు తప్పుడు మనిషి కాదు. నేను వాడికి దూరం అయిపోయినా కూడా వాడు మాత్రం నన్ను దూరం చేసుకోడు. నేను వాడిని అభిమానించే దానికంటే వాడు నాపై ఎక్కువ అభిమానం పెట్టుకున్నాడు. వాడు లేకుండా నేను మంచి ఫ్రెండ్ గా ఉండలేను, మంచి పోలీస్ గా ఉండలేను. ఈ అవార్డు కూడా వాడు నాకు ఇచ్చిన గిఫ్టే. యాక్చువల్ గా ఆ ముంబై దాదాను నేను చంపలేదు. నిజంగా ఆ దాదాను చంపి నన్ను కాపాడింది నా ఫ్రెండ్. మా నాన్న నన్ను చూసి గర్వపడాలన్న ఒకే ఒక కారణంతో వాడు చేసిన గొప్ప పనిని నా కోసం వదులుకున్నాడు. రే దేవా వచ్చి ఈ అవార్డు తీసుకోరా అనేది అతని స్పీచ్. ఈ స్పీచ్ చూడగానే హీరో అదిరిపోయాడు. అప్పుడు ప్రేయసి ఏమంటుందంటే, ఈ అవార్డు గురించే చనిపోయిన అతని గురించి అంతా మాట్లాడుకుంటున్నారు, కానీ ఈ వీడియో మాత్రం బయటకు వచ్చిందనుకో అప్పుడు అంతా ఈ వీడియో గురించే మాట్లాడతారు గాని అతన్ని మర్చిపోతారు. ఇప్పుడు ఈ వీడియోను బయటకు తీసుకొస్తావా లేక దాచి పెడతావా అనేది నీ ఇష్టం అని చెప్పి ఆ ప్రేయసి వెళ్ళిపోయింది. ఆ తర్వాత హీరో ఆ వీడియోను కమిషనర్ కు చూపించాడు. మన డిపార్ట్మెంట్ లో ఉన్న ఒక బ్లాక్ షీప్ ఈ వీడియో బయటకు రాకూడదని స్పీచ్ ముగించే లోపే ఇతన్ని చంపేశారు. నా శత్రువులే ఇదంతా చేసి ఉంటారా అని హీరో అనుకుంటున్నాడు. సీన్ కట్ చేస్తే ఒక బెస్ట్ స్నైపర్ ను పిలిపించారు. సంఘటన స్థలానికి తీసుకెళ్లారు. ఇక్కడ ఒక స్నైపర్ పోలీస్ ఆఫీసర్ ను కాల్చి చంపేశాడు. నువ్వు ఒక స్నైపర్ కదా, నీ పాయింట్ ఆఫ్ వ్యూ లో కొన్ని విషయాలు చెప్పాలి అని హీరో అడిగాడు. ఆ వీడియోను అతనికి చూపించారు. చూసిన తర్వాత, సార్ చంపడానికి ఈజీ అవకాశాలు చాలా వచ్చాయి సార్, ఇదిగో చూడండి, నడుచుకుంటూ వచ్చేటప్పుడు కూడా చంపొచ్చు, స్పీచ్ ప్రారంభించడానికి ముందు కూడా చంపొచ్చు, అదంతా వదిలేసి చాలా టఫ్ అయిన ప్లేస్ లో చంపడానికి అతడు ప్రయత్నించాడు. మంచి అవకాశాలు దొరికినప్పుడు అతడు ఎందుకు చంపలేదు సార్ అని ఆ స్నైపర్ డౌట్ వ్యక్తం చేశాడు. సరే ఇంతకీ హంతకుడు పరిగెత్తాడని చెప్పారే, ఆ బిల్డింగ్ ను చూపించండి అని అడిగాడు. ఆ బిల్డింగ్ ను హీరో చూపించాడు. ఆ బిల్డింగ్ కు అంతా వెళ్లారు. ఒక స్నైపర్ తుపాకీ ఇచ్చి ఇక్కడ నుంచి గురి చూడమన్నారు. అక్కడ నుంచి గురి పెడితే కరెక్ట్ షాట్ రావట్లేదు. మధ్యలో వెలుగు ఎక్కువగా ఉంది. గాలి ఎక్కువగా వచ్చిందనుకోండి, బయటకు వచ్చిన బుల్లెట్ మనం అనుకున్న దిశలో వెళ్ళదు. నేను ఒక హంతకుడిగా ఇక్కడ కాల్పులు జరపాలంటే ఈ చోటును అస్సలు ఎంచుకోను అని అతడు చెప్పాడు. మళ్ళీ ఈవెంట్ జరిగే చోటుకు తీసుకొచ్చి, మరి నువ్వు ఏ చోటుని ఎంచుకుంటావో చూపించు అని హీరో అడిగాడు. అప్పుడు అతడు చుట్టూ తిరిగి చూశాడు. ఇదిగో ఈ అపార్ట్మెంట్ ను ఎంచుకుంటా అని చూపించాడు. ఆ అపార్ట్మెంట్ కట్టడం పూర్తయింది. చాలా మంది అక్కడికి నివాసం వచ్చారు, కానీ అందులో ఒక ఫ్లాట్ మాత్రం ఖాళీగా ఉంది. ఆ ఫ్లాట్ ని నేను ఎంచుకుంటా అని స్నైపర్ చెప్పాడు. దాన్ని ఇంకా ఎవరికీ అమ్మలేదు. అక్కడికి వెళ్ళిన అతడు ఈ బాల్కనీ నుంచే కాల్చి చంపేస్తా అని చెప్పాడు. అక్కడ చూస్తే బ్లూ కలర్ తెర ఒకటి ఉంది. ఆ తెర పైన ఒక రంధ్రం ఉంది. ఆ రంధ్రాన్ని హీరో గమనించాడు.
అడిగాడు. ఈ రంధ్రం బుల్లెట్ పోయిన రంధ్రమై ఉంటుందా అని హీరో అడిగాడు. అదంతా చెక్ చేసిన స్నైపర్, సార్ ఇదే స్పాట్ సార్, ఆ బుల్లెట్ వెళ్లిన రంధ్రమే సార్ అని చెప్పాడు. కానీ తూటా మాత్రం ఆ స్క్రీన్ నుంచి దూసుకుంటూ బయటకు వెళ్ళింది. గురి పెట్టిన వాడు ఆ స్క్రీన్ ఉండగానే కాల్చినట్లున్నాడు. స్క్రీన్ ఉంటే సరిగా కనిపించదు కదా, మరి వాడెలా కాల్చాడు అని హీరో అడిగాడు. అప్పుడు అసలు ఏం జరిగి ఉంటుంది అని ఆ స్నైపర్ చాలా ఆలోచించాడు. సార్ ఈ స్క్రీన్ ఇలా అడ్డుగా ఉన్నా కూడా కాల్చొచ్చనే కాన్ఫిడెన్స్ ఎప్పుడు దొరుకుతుందంటే టార్గెట్ ఎక్కడ ఉండబోతోందనేది ముందే హంతకునికి తెలిస్తే అతడు ఆత్మవిశ్వాసంతో షూట్ చేయగలడు అని చెప్పాడు. టార్గెట్ ఎక్కడ నిలబడబోతోందని ముందే తెలిసినట్లుంది. అందువల్లే అతడు రాత్రే వచ్చాడు. లేజర్ లైట్ ద్వారా అతడు లెక్కలు వేసుకున్నాడు. లేజర్ కరెక్ట్ గా ఉందా, అయితే అక్కడ ఛాతీలో కాల్వచ్చని నిర్ధారించుకున్నాడు. ముందుగానే తుపాకీ పొజిషన్ ను సెట్ చేసి పెట్టుకున్నాడు. అలా సెట్ చేసి పెట్టుకున్న తర్వాత మధ్యలో తెర వస్తే ఏంటి రాకుంటే ఏంటి కాన్ఫిడెంట్ గా కాల్చగలడు. అంతేకాదు హంతకుడు ఇక్కడ ఉండాలని తప్పనిసరి ఏమీ కాదు. అతడు ఎక్కడైనా ఉండి రిమోట్ ద్వారా ఈ తుపాకీని ఆపరేట్ చేయొచ్చు అని చెప్పాడు. యాక్చువల్ గా ఆ హత్య ఇలాగే జరిగిందని ఆ స్నైపర్ మొత్తం చెప్పేశాడు. ఇక హీరో కనిపెట్టిన విషయాలను పై ఆఫీసర్ల దగ్గరికి వెళ్లి చెప్పాడు. అప్పుడు వాళ్ళేమంటున్నారంటే, ఏంటయ్యా మొదట పచ్చ కలర్ కార్ అన్నావు, ఇప్పుడేమో బ్లూ కలర్ అంటున్నావు, మొదటేమో కట్టబడుతున్న బిల్డింగ్ అన్నావు, ఇప్పుడేమో కట్టిన అపార్ట్మెంట్ అంటున్నావు, ఏంటయ్యా ఇలా మార్చి మార్చి చెప్తున్నావు అని పై ఆఫీసర్ హీరోను తిట్టాడు. అంతేకాదు ఆ పక్కనే ఉండే లేడీ పోలీస్ ఆఫీసర్ ఉంటుంది కదా, ఆమె హీరోపై కంప్లైంట్ చేసింది. సార్ ఇతనికి కాల్చడం తెలియట్లేదు సార్, ఆ రోజు నిందితుడిని కాల్చలేదు అని చెప్పింది. అంతేకాదు ఇతని వ్యవహారం అంతా డిఫరెంట్ గా ఉంది. ఇప్పుడు అందరినీ చూసి సెల్యూట్ కొడుతున్నాడు, యూనిఫామ్ కూడా వేసుకుంటున్నాడు. ఇతన్ని చూస్తే పాత మనిషిలాగే కనిపించట్లేదు. ఒకవేళ ఇతడు గతమంతా మర్చిపోయాడేమో అని డౌట్ గా ఉంది సార్ అంది. అప్పుడు ఆ ఆఫీసర్ కొంతమందిని తీసుకొచ్చి అతని ముందు నిలబెట్టాడు. వీరిలో ఎవరు పోలీసు, ఎవరు డాక్టర్, ఎవరు నీకు కావాల్సిన వారో చెప్పమని అన్నారు. అప్పుడు హీరో, లేదు సార్ నాకు గుర్తులేదు, అంతా మర్చిపోయా అని చెప్పాడు. ఏయ్యా ఇది ఎంత సెన్సిటివ్ కేసు, సాధారణమైన కేసు అయినా కూడా సరే ఏదో చూసుకుందాంలే అని వదిలేసేవాణ్ణి. కానీ ఇంత సెన్సిటివ్ కేసులో జ్ఞాపకమే లేకుండా నువ్వు ఎలా పని చేయగలవు? నిన్ను ఈ కేసు నుంచి తీసేస్తున్నాం, 48 గంటలే టైం, ఆ తర్వాత ఈ కేసును ఇంకో ఇన్స్పెక్టర్ కు అప్పగిస్తామని ఆ ఆఫీసర్ అన్నాడు. విచారణ అంతా అయిపోయిన తర్వాత హీరో దగ్గరికి కమిషనర్ వచ్చాడు. అతన్ని చూసిన హీరో, నాకు ఇంకా 48 గంటల టైం ఉంది కదా, ఆ లోపే ఈ కేసును ఛేదిస్తా అన్నాడు. ఆ తర్వాత ఇంటికొచ్చాడు. ఈ కేసును ఆల్రెడీ నేను ఛేదించాను, ఇంతకీ నేను మర్చిపోయిన విషయం ఏంటి అని మొత్తం ఫైల్స్ అన్ని చూస్తున్నాడు. ఇంతకీ ఆ హంతకుడు ఎవరు అని మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తున్నాడు. అదే టైంలో ఒక పోలీస్ నుంచి హీరోకు కాల్ వచ్చింది. ఇంతకు ముందు లేడీ ఇన్స్పెక్టర్ ఒక అతన్ని కాళ్ళు చేతులు కాల్చేసి కట్టిపడేసింది కదా, అతడిప్పుడు మెలకువలోకి వచ్చాడు. కావాలంటే అతన్ని విచారించొచ్చు అనగానే హీరో వెళ్ళాడు. మా పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న బ్లాక్ షీప్ ఎవరు చెప్తావా లేదా అని అతన్ని హింసించాడు. నొప్పిని తట్టుకోలేక అతడు చెప్తున్నాడు, సార్ అతడెవరో నాకు యాక్చువల్ గా తెలియదు, కానీ అతడు ఒక బుల్ అనే కార్ లో వస్తాడు. ఆ కార్ లో అతడు వెళ్తుంటే చూశాను, మనిషిని చూడలేదు కానీ అతడు ఉపయోగించే కారును చూశానని చెప్పాడు. ఆ తర్వాత ఇంకా హీరో విచారణ చేస్తుంటే ఆ దాదా యొక్క ఫోన్ దొరికింది. ఆ దాదాకు చాలా కాల్స్ వచ్చాయి. ఆల్రెడీ అతడు 4 చోట్ల దొరకాల్సిందే. అప్పుడు అతనికి ఒక ఫోన్ కాల్ వస్తుంది, ఇన్ఫర్మేషన్ ఇస్తారు, అక్కడ నుంచి అతడు ఎస్కేప్ అయ్యేవాడు. ఇప్పుడు ఆ కాల్ హిస్టరీని చెక్ చేస్తే బుల్ అనే ఒక పేరుతో కాల్ వచ్చింది. ఫోన్ చేసిన వ్యక్తి యొక్క నంబర్ ను ఆ దాదా తన ఫోన్ లో బుల్ అని సేవ్ చేసుకున్నాడని ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారు. అతడే బ్లాక్ షీప్ అయి ఉంటాడని అన్నారు. సరే బుల్ అనే నెంబర్ తెలిసింది, కానీ ఆ నంబర్ ఎవరి పేరుపై ఉందని చెక్ చేశాడు. ఆ సిమ్ కార్డ్ ఆల్రెడీ ఉరిశిక్ష పడిన ఒక నిందితుని పేరుపై ఉంది. అంతేకాదు అతడు పోలీస్ డిపార్ట్మెంట్ జప్తు చేసిన కారును ఉపయోగించాడు నిందితుడు. కానీ ఆల్రెడీ ఇదంతా మీకు చెప్పాను కదా అని ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ చెప్పాడు. ఇక ఇంటికి వచ్చిన హీరో ఇదంతా ఆలోచిస్తున్నాడు. ఆ హంతకుడు ఎవరు, ఆ బ్లాక్ షీప్ ఎవరు అని ఆలోచిస్తుంటాడు. ఇతని ఇంట్లో జిమ్ ఉంది. ఆ సామాగ్రిని చూసినప్పుడు వాటిని ఓపెన్ చేసేలా ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉన్నాయి. మరుక్షణమే ఒక ఫైల్ తీసుకుని వేగంగా హీరో కమిషనర్ ఆఫీస్ కు వెళ్ళాడు. ఫైల్ ఇచ్చి నేను ఈ కేసును సాల్వ్ చేశా అన్నాడు. ఆ మాటలు విని కమిషనర్ అదిరిపడ్డాడు. 48 గంటల్లో నేను కనిపెట్టిన అన్ని విషయాలు ఈ ఫైల్లో ఉన్నాయి. చివరి పేజీని మాత్రం నేను ఎంటీగా పెట్టాను. అందులో ఏం రాయాలో మీరే డిసైడ్ చేయాలి అని అన్నాడు. ఆ రిపోర్ట్ ను కమిషనర్ చదువుతుంటే మనకు విజువల్ గా చూపిస్తున్నారు. ముంబై దాదాకు బుల్ నుంచి ఉప్పందిన ప్రతిసారి ఏ టవర్ నుంచి కాల్ వెళ్ళిందో గుర్తించారు.
సిమ్ కార్డు చనిపోయిన వ్యక్తి పేరుపై ఉంది. కానీ దాన్ని ఉపయోగించిన వాడు ఏ టవర్ ద్వారా మాట్లాడాడనేది తెలిసింది. ఆ 3 కాల్స్ వచ్చినప్పుడు ఆ 3 టవర్స్ లోని సిగ్నల్స్ దొరికే ఏరియాలోనే బుల్ ఉండి ఉండాలి. దాదాను పోలీసులు వెతికేటప్పుడు ఒక ఎంప్టీ ప్లేస్ నుంచి అతడు తప్పించుకుని పారిపోవచ్చు. కానీ దాన్ని బాంబు పెట్టి పేల్చాడు. అప్పుడు అతనికి ఎక్కడి నుంచి కాల్ వచ్చిందంటే ఒక అండర్ బ్రిడ్జి ఉండే చోటు నుంచి. కానీ ఆ అండర్ బ్రిడ్జి చోట ఆ రోజు అక్కడ ప్రయాణించింది ఎవరంటే హీరోనే. ఇంతకు ముందు 3 టవర్లలో కూడా ఆ టైంలో హీరోనే ఉన్నాడు. దాదాకు ఫోన్ చేసి పోలీసులు వస్తున్నారు, ఎస్కేప్ కావాలని చెప్పింది సాక్షాత్తు హీరోనే. పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న బ్లాక్ షీప్ వేరెవరో కాదు, హీరోనే. ఈ కేసును అప్పట్లో విచారించేది ఎవరంటే ఆ ఫ్రెండ్ ఈ డీటెయిల్స్ అన్ని కనిపెట్టాడు. 4 సార్లు అతనికి ఉప్పందించినప్పుడు ఆయా టవర్లలో ఉన్నది నువ్వే ఆ బ్లాక్ షీప్ అయి ఉండాలి. నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఎందుకు ఆ దాదాకు సాయం చేశావు? డబ్బు కోసమా అంటే కాదన్నాడు. మరి దేనికి అంటే ఒక స్టోరీ చెప్పాడు. చిన్న వయసులో హీరో వాళ్ళ నాన్న రౌడీ. తాగొచ్చి ఎప్పుడు హీరోను బాగా కొట్టేవాడు. తినడానికి కూడా ఇంట్లో ఏమీ ఉండకపోయేది. ఒక రోజు పండగ రోజు ఎదురి ఇంట్లో ఉన్న ఆమె స్వీట్స్ ఆహారం పంపించింది. ఆకలితో ఉన్న హీరో అదంతా ఒక్కడే తినేశాడు. కాసేపు అయ్యాక వాళ్ళ నాన్న వచ్చాడు. ఏంట్రా నాకు ఉంచలేదు అని కొడుకుని బాగా కొట్టాడు. కాళ్ళు చేతులు విరక్కొట్టాడు. ఆ టైంలో కూడా హీరో ఒక్కడే హాస్పిటల్ కు వైద్యం కోసం వెళ్ళాడు. ఆ హాస్పిటల్లో ఉన్నప్పుడే దాదాను చూశాడు. దాదా ఇతన్ని ఇంటికి తీసుకెళ్లి చదివించాడు కూడా. మా నాన్న చేయాల్సిన పనిని ఆ దాదా చేశాడు. అందువల్లే ఆ దాదా ఎప్పుడు ప్రాణాలతో ఉండాలని అతనికి సమాచారం అందించింది నేనే. అతడు ఎస్కేప్ కావడానికి సాయం చేసింది నేనే అని చెప్పాడు. అప్పుడు ఆ ఫ్రెండ్, రేయ్ నువ్వు తెలివి తక్కువ వాడివా ఏంటి? నీలాంటి వాడు ఒకడు ఉండాలని చెప్పే అతడు స్వార్థంతో నిన్ను చదివించాడు. అతడు నిన్ను చదివించింది నీ కోసం కాదు, అతని కోసం. నువ్వు బాగా చదవాలి, పోలీస్ కావాలి, తనకి ఎప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండాలన్న స్వార్థంతోనే అతడు అంతా చేశాడు. ఇదంతా నీకు అర్థం కాలేదా అని అంటుంటే, అవును నాకు అర్థమైంది. 3 సార్లు నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, అతడు తప్పించుకుని పారిపోయాడు. కానీ 4వసారి నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు పోలీసులు చావాలని అతడు బాంబు పెట్టాడు కదా. నా కళ్ళ ముందే అప్పుడు నాకు డిపార్ట్మెంట్ లో కావాల్సిన చాలా మంది ఆ బాంబ్ బ్లాస్ట్ లో చనిపోయారు. అప్పుడే నేను ఆ దాదాను చంపాలని డిసైడ్ అయ్యాను. అందుకే నా చేతులతో నేను కాల్చి చంపా అన్నాడు. ఓహో, అయితే నన్ను కాపాడడం కోసం అతన్ని కాల్చలేదా? నిన్ను నువ్వు కాపాడుకోవడం కోసమే ఆ దాదాను కాల్చావా అని ఫ్రెండ్ అన్నాడు. సరే ఇప్పుడు నీకంతా తెలిసిపోయింది కదరా, ఏం చేస్తావు అని హీరో అడిగాడు. సరే నా ప్లేస్ లో నువ్వుంటే ఏం చేసేవాడివి అని ఆ ఫ్రెండ్ అడిగాడు. నేను నీ ప్లేస్ లో ఉండి ఇదంతా విచారించి హత్య చేసింది నా ఫ్రెండే అని తెలిస్తే ఆ నిజాన్ని నేను బయటకు చెప్పను. ఇకపై ఇలా చేయకు అని వార్నింగ్ ఇచ్చి మాత్రం ఆ నిజాన్ని దాచిపెట్టేవాణ్ణి అని హీరో అన్నాడు. డ్యూటీనా ఫ్రెండ్షిప్పా అంటే నాకు ఫ్రెండ్షిప్పే ముఖ్యం అని చెప్తా. నా వల్ల నా డ్యూటీ అని అడిగితే నా వాళ్ళే అని చెప్తా అని హీరో అన్నాడు. ఈ విషయాలన్నీ ఆ ఫ్రెండ్ తో మాట్లాడింది వేరెవరో కాదు, హీరోనే. స్పీచ్ లో కూడా ఆ ఫ్రెండ్ ఇదే చెప్పాడు. నాకు కావాల్సిన ఒక వ్యక్తి ఇలా చెప్పాడని. అప్పుడు కావాల్సిన వ్యక్తి వేరెవరో కాదు, హీరోనే. కానీ ఫ్రెండ్ ఏమన్నాడంటే నాకు డ్యూటీనే ముఖ్యం, నీ అంతట నువ్వే లొంగిపో, లేదంటే ఏ రోజైతే నేను అవార్డు తీసుకోబోతున్నానో ఆ రోజు స్పీచ్ లో నీ గురించి నేను బయటకు చెప్పాల్సి వస్తుందని అన్నాడు. ఆ లోపల నువ్వే సరెండర్ కావాలని అన్నాడు. కానీ హీరో సరెండర్ కాలేదు. ఇదంతా చెప్పిన తర్వాత కమిషనర్ ను చూస్తూ, ఇదంతా మీకు ఆల్రెడీ తెలిసే ఉండాలి కదా సార్ అన్నాడు. నాకు యాక్సిడెంట్ జరగడానికి ముందు మీకు కాల్ చేసి నేను కేసును క్లోజ్ చేశాను. హంతకుడిని కనిపెట్టా అని మాత్రమే చెప్పలేదు. హంతకుడు ఎవరనేది కూడా నేను మీకు చెప్పాను. అప్పుడు మీరు కాల్ తీయలేదు. కానీ వాయిస్ మెసేజ్ గా మీకు వచ్చింది. ఆ వాయిస్ మెయిల్ రికార్డ్ ను కంపెనీ వాళ్ళతో మాట్లాడి తీసుకొచ్చా అని అన్నాడు. అది కూడా ప్లే చేసి వినిపించాడు. ఆ రికార్డ్ లో ఏముందంటే నేనే హంతకుణ్ణి, ఆ బ్లాక్ షిప్ నేనే అని హీరో ఒప్పుకున్నాడు. కానీ మరుక్షణమే యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ ముందు వరకు ఆ విచారణను కన్ఫ్యూజ్ చేసి ఏమీ లేకుండా చేసింది నా యొక్క రౌడీ వెర్షన్. ఇప్పుడు అదే విచారణను బాగా చేసి నిజాన్ని బయటకు తీసుకువచ్చింది నాలోని నార్మల్ వెర్షన్ అని హీరో చెప్పాడు. ఇంతకీ హత్యకు ఉపయోగించిన తుపాకీ ఎక్కడ దాచిపెట్టాడంటే హీరో ఇంట్లోని జిమ్ లోనే ఉంది. ఇంట్లోని ఒక్కో వస్తువులో తుపాకీలోని ఒక్కో పార్ట్ ను ఇన్సర్ట్ చేశాడు. చూడటానికి అవి వస్తువుల్లాగే ఉంటాయి. వాటన్నింటినీ తీసి కలిపితే తుపాకీ తయారవుతుంది. విడివిడిగా వాటిని ఆర్డర్ చేశాడు. ఈవెంట్ జరగడానికి ముందు రోజు రాత్రి లేజర్ లైట్ తో ఆ ఫ్రెండ్ ఎక్కడికి వచ్చి నిలబడతాడు అని లొకేషన్ ను సెట్ చేసుకున్నాడు. అతడు స్పీచ్ స్టార్ట్ చేశాక తన గురించి చెప్పబోతున్నాడని ఎప్పుడైతే అనిపించిందో అప్పుడు తన చేతిలో ఉన్న రిమోట్ ను నొక్కాడు. కానీ ఈ దారుణం జరిగిన తర్వాతే ఏసీపీ యొక్క ప్రేయసి అతని ఫుల్ స్పీచ్ చూపించింది. ఆ స్పీచ్ చూసిన తర్వాత తన ఫ్రెండ్ తనను పట్టివ్వడానికి
ప్రయత్నించలేదని తనకు అవార్డు ఇప్పించేలా చేసి అందరి ముందు తనకు గౌరవం పెంచాలని చూశాడని తెలుసుకున్నాడు. తొందరపడి మంచి ఫ్రెండ్ను చంపానే అని అతడు తన బాధను తట్టుకోలేకపోయాడు. ఆ బాధతోనే బండిపై వెళ్తున్నాడు. కమిషనర్ కు కాల్ చేసి కేసు సాల్వ్ చేశా, నిందితుని కనిపెట్టా, అదెవరో కాదు నేనే అని చెప్పాడు. ఎందుకు చంపా, ఎలా చంపా అని చెప్పడానికి ముందే యాక్సిడెంట్ జరిగింది. ఇప్పుడు ఆ హత్య ఎందుకు చేశాడు, ఎలా చేశాడు అనే పూర్తి వివరాలను ఫైల్లో ఇచ్చాడు. మరుక్షణమే పై ఆఫీసర్లకు కాల్ చేసిన కమిషనర్ కేసు క్లోజ్ అయింది, హంతకుడు నా ముందే సరెండర్ అయ్యాడని చెప్పాడు. హీరోనే హంతకుడని ముందే తెలిసినా కూడా ఈ కేసును హీరోనే విచారించాలి, అతడు దాయాలనుకున్న ఆధారాలను అతడే బయటకు తేవాలని కమిషనర్ అనుకున్నాడు. అతడు అనుకున్నట్లే అంతా జరిగింది. కానీ అరెస్ట్ కావడానికి ముందు హీరోయిన్ కలవడానికి పత్రికా ఆఫీస్ కు హీరో వెళ్ళాడు. ఆమెకు కూడా నిజాలు ముందే చెప్పినట్లున్నాడు. ఈ కేసులో నిజాలు బయటకు వచ్చినప్పుడు తనే ఫస్ట్ న్యూస్ రాయాలని ఆమె అనుకుంది. అందువల్ల ఆ అవకాశం ఆమెకే ఇచ్చాడు. ఇతడే హంతకుడని ఫోటో పెట్టే ముందు అతనిపై ప్రేమ ఇంకా చావలేదు. అందువల్ల అతని మంచి ఫోటోను ప్రింట్ కు పంపించింది. హీరోను ఇప్పుడు జైల్లో వేశారు. 6 నెలల తర్వాత చూపించారు. జైల్లో ఉండే ఖైదీలు అరాచకాలు సృష్టిస్తున్నారు. బయటకు బాల్ విసిరేస్తే అందులో డ్రగ్స్ పెట్టి లోపలకు విసురుతున్నారు. ఇది తెలుసుకున్న ఒక కొత్త పోలీసు నిలదీయడానికి వెళ్ళాడు. కానీ ఖైదీలంతా ఒక్కటై పోలీసును కొట్టారు. అతని షర్టు పట్టుకుని దాడి చేశారు. చాలా మంది పోలీసులు వచ్చారు. కానీ ఖైదీలు వారికంటే ఎక్కువ ఉన్నారు. అప్పుడు హీరో ఎంట్రీ ఇచ్చాడు. లాఠీ తీసుకుని ఖైదీలను చితక్కొట్టుడు కొడుతున్నాడు. పోలీసు చొక్కా పట్టుకుంటావా అని తాట తీశాడు. ఖైదీ దగ్గర ఉన్న సిగరెట్ తీసుకుని మాస్ గా తాగుతుంటే సినిమాను ముగించారు. ఇతడు ఎప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నా పోలీసు చొక్కా పట్టుకుంటే తాట తీస్తాడు అని చూపించి సినిమాను ముగించారు. ఈ సినిమా ఎలా ఉంది, ట్విస్టులు ఎలా ఉన్నాయి, ఈ సినిమాపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్ లో రాయండి. మరో మంచి సినిమాలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.